ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 94వ కీర్తన 19వ వచనం. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. భక్తుడైన దావీదు ఈ మాటలను చెప్పుచూ ఉన్నాడు. పై మాటలు ఆయన, నా అంతరంగముందు విచారములు హెచ్చుగా. అయ్యా, నా అంతరంగంలో విచారాలు ఎక్కువైనప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది అని అన్నాడు. మన హృదయములో అనేకమైన విచారములు కలుగుతూ ఉంటాయి. ఈ విచారము వలన ఒక ఆదరణకరమైన మాట ఎవరైనా మనకు చెప్తే అది మనకెంతో ఆదరణగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే మనుషుల మాటలు మనకు ఆదరణను అనుగ్రహించవు. కొన్నిసార్లు ఆ మాటలు మనకు వేదనను కలుగు చేస్తూ ఉంటాయి. అయితే దేవుని మాట మనకు గొప్ప ఆదరణను కలుగు చేయడం మాత్రమే కాకుండా మన ప్రాణమునకు అది నెమ్మది కలుగు చేయును. ఈ దినము మీరు ఏ యొక్క విచారంతో కృంగిపోతూ ఉన్నారు? నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నారా? మీ సన్నిహితులను పోగొట్టుకున్న పరిస్థితిలో మీరు ఉంటున్నారా? నెమ్మది లేకుండా పరితపించుచున్నారా? దేవుని గొప్ప ఆదరణ మాట మీ ప్రాణమునకు నెమ్మది కలుగు చేయునుగాక. ఆయన కృపా సమృద్ధి తోడుగా ఉండి ఆయన మాటలలో ఉన్నటువంటి ఆదరణ మిమ్మలను దీవించునుగాక. అవును దేవుని బిడ్డలారా, ఆయన మాటలు గాయములను కట్టునవి. ఆయన మాటలు మనుషులకు ఓదార్పును అనుగ్రహించినవి. ఆయన మాట మన ప్రాణమునకు నెమ్మదిని అనుగ్రహించినటువంటిది. ఏమైతే మనం కోల్పోయినామో వాటిని తిరిగి ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన మాత్రమే. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తా మరియలు అనేటువంటి సహోదరీలు తమ సహోదరుడైన లాజరును కోల్పోయినప్పుడు వారిని ఓదార్చడానికి అనేక మంది వచ్చారు. అయితే వారి మాటలు వారికి ఆదరణ, నెమ్మదిని ఇవ్వలేదు. యేసు వారి దగ్గరకు వెళ్ళి ఆయన కూడా తన మాటల ద్వారా వారిని ఓదార్చడానికి ప్రయత్నించినాడు. కానీ అయితే వారు తమ తమ్ముడు చనిపోయినాడన్న విచారమునే ఆయనకు చెప్పారు. వెంటనే యేసు ఆ సమాధుల తోటకు వెళ్ళి మరణించిన లాజరును బ్రతికించి మరలా వారికి అప్పగించాడు. ఆయన చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి వారికి ఆదరణ, వారి ప్రాణమునకు నెమ్మది దొరికింది. ఈ దినము నష్టాల్లో కృంగిపోయిన నీ వ్యాపారాన్ని నిలబెట్టడానికి ఆయన శక్తిమంతుడు. ఉద్యోగము కోల్పోయిన నీకు ఉద్యోగమును మరలా ఆయన అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన గొప్ప శక్తిమంతుడు. కుటుంబంలో నెమ్మది లేకుండా పరితపించుచున్నావా? నీకు నెమ్మదినివ్వడానికై ఆయన నీ చెంత ఉన్నాడు. ఆయన మాట నీకు ఓదార్పుని, బలాన్ని అనుగ్రహిస్తుంది. ప్రభు వైపు చూసి, ప్రభువా, కోల్పోయిన వాటిని నేను తిరిగి పొందుకోవాలి. నీ ఆదరణ, నీ సమాధానము నాకు కావాలని అడగండి. ఆయన మీకు దానిని అనుగ్రహించు. ప్రార్థించుకుందాం. కరుడా, నీ బిడ్డలను నీ దయగలిస్తునికి అప్పగిస్తున్నాను. కన్నీటితో నీ వైపు చూస్తున్నారు. పోగొట్టుకున్న వాటిని అనుగ్రహించి ఆశీర్వదించి ఆదరించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.